టీజీటీ వెరిఫికేషన్ అయింది సార్ మాకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 1:2కి పిలిచారు మమ్మల్ని. పిలిచిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఎక్కడ నోటిఫికేషన్లో ఇవ్వనివన్నీ వీళ్ళు ఇక్కడ బయట పెట్టారు. యూజీసీకి అఫిలియేటెడ్ కాదు దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ అని చెప్పి నాకు నాట్ ఎలిజిబుల్ అనే ఒక సర్టిఫికేట్ని ఎంఏకి నాట్ ఎలిజిబుల్ అనే ఒక సర్టిఫికేట్ని ఇచ్చి రిటర్న్ పంపించేశారు నన్ను. మేము కాలేజ్కి వెళ్తే వాళ్ళు 2021 ప్రాస్పెక్టస్ కూడా చూపించారు మాకు. ఇది వాళ్ళ సర్టిఫికేట్ అండి, ఇదేమో వాళ్ళ ప్రాస్పెక్టస్ 1956 నుంచి ఉంది అని అన్నారు. కాలేజ్కి వెళ్ళి నేను మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళకి చూపిస్తే లేదు మీరు 2023లో జీవో వచ్చిందంటే జీవో 2023లో వచ్చినా 2017లో వచ్చినా మేము చదువుకున్నాము. ఇప్పుడు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు సడన్గా జీవో తీసుకొస్తే మేము మారిపోలేం కదా. అప్పుడు గవర్నమెంట్ ఒకలాగా ఉందని ఇప్పుడు గవర్నమెంట్ మారింది. అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు ఇలా జరిగింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది, అన్నీ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ చేస్తే మా హిందీ క్యాండిడేట్స్కి చాలా ఇబ్బంది పడకుండా మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని మేము ఇక్కడికి రావడం జరిగింది. 80% మెంబర్స్ విద్వాన్ లేదా ఎంఏ. ఇప్పుడు ఇక్కడ ఉన్నది హిందీ ప్రచార సభ, దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ రెండేనండి. అక్కడ చదవకుండా మేము ఎక్కడ చదువుతాము? ఎక్కడెక్కడికో వెళ్ళి చదవాల్సిన అవసరం మాకేంటి? ఇక్కడ దగ్గరలో ఏమున్నాయో ఈ ఏరియా వాళ్ళు ఈ లొకాలిటీ వాళ్ళు అవే చదువుకుంటారు. ఇది ఎలిజిబుల్ కాదు అని మీకు తెలిసినప్పుడు మీరు వెళ్ళి కాలేజెస్ని సీజ్ చేయాలి. మరి స్టూడెంట్స్ అందరూ చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎలిజిబుల్ అనుకొని. ఇప్పుడు మేము వచ్చాక మాకు తెలిసింది అది యూజీసీ అఫిలియేటెడ్ కాదు అని వాళ్ళు అంటున్నారు. మరి మాకైతే వీళ్ళైతే నిజం కాదు అంటున్నారు. కాదని సర్టిఫికేట్స్ కూడా ప్రూఫ్ చూపిస్తున్నారు. కాదని పంపించేశారు. ఒకవేళ నిజంగానే అఫిలియేటెడ్ కాకపోతే మీరు ఎందుకు కాలేజ్ని బంద్ చేయలేదు? ఎందుకు స్టూడెంట్స్ని చదువుకొని ఇస్తున్నారు? స్కూల్స్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాకపోతే మీరే వెళ్ళి బంద్ చేస్తారు కదా స్కూల్స్ని. మరి సేమ్ టైం కాలేజెస్కి కాదా? ఇప్పుడు స్టూడెంట్స్కి లాస్ కాదా? ఇది ఎంతమంది విద్వాన్స్ ఉన్నారండి, ఎంతమంది హెచ్పిటి ట్రైనింగ్ చేసి ఎంఏ చేసి ఉన్నారు. వాళ్ళందరినీ ఇలా మీరు పక్కన పెట్టేసి డిగ్రీలో ఎవరు తీసుకుంటారు సార్? ఇంకొకటి కూడా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు డిగ్రీ చేయండి, బీటెక్ చేయండి, ఏమన్నా చేయండి, కానీ బీఈడీ చేసుకోవచ్చు అని ఒకటి చెప్పారు గవర్నమెంట్. ఇప్పుడు నేను బీఈడీ చేస్తాను సార్. బీఈడీలో నేను మెథడాలజీ హిందీ తీసుకుంటాను. నాకు రేపు హిందీలోనే నేను సెలెక్ట్ అయ్యాను. నా బ్యాక్గ్రౌండ్ ఏముంది? డిగ్రీలో నేను బీటెక్ చేసి వచ్చాను. నాకు హిందీ ఎందుకు ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో? అట్లాంటప్పుడు మీరు బీఈడీ చేయండి అని ఎందుకు చెప్పారు? దాంట్లో మెథడాలజీ హిందీ తీసుకోవద్దని చెప్పాలి మరి వాళ్ళు. ఇప్పుడు అన్నీ ఇలా చెప్పేసి లాస్ట్లో వచ్చిన తర్వాత మమ్మల్ని ఎటు కాకుండా చేసేసి నేను గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పి నేను నా బీటెక్ లైఫ్ని వదిలేసుకొని ఈ జాబ్ మీదనే కష్టపడ్డాను. నేను టెట్ రాశాను, అన్నిటికీ క్లాసెస్కి వెళ్ళాను, కోచింగ్కి వెళ్ళాను. జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ రావాలని కష్టపడ్డాను. ఇప్పుడు లాస్ట్ టైం పోయింది అలానే 1:2లో వెళ్ళాను, అప్పుడు తీసేశారు నన్ను అలానే. ఇప్పుడు 1:2కి వచ్చాను, ఇప్పుడు అలానే తీసేస్తే ఇంకెన్ని రోజులని మేము ఇలా కష్టపడాలి? వాళ్ళు నాకు అక్కడ సజెషన్ ఇస్తారు, నువ్వు బ్యాచులర్ ఆఫ్ లాంగ్వేజ్ చెయ్యి, లేకపోతే అలహాబాద్ నుంచి చెయ్యి ఎంఏ అంటే. ఇంకెన్ని ఎంఏలు చేయాలి సార్? ఇప్పటికీ ఒక ఎంఏ చేశాను, మళ్ళీ దీని మీద ఇంకొక ఎంఏ, మళ్ళీ ఇంకొక డిగ్రీ చేసుకుంటూ చదువుతూ వెళ్తే ఏజ్ బార్ అయిపోతుంది ఇంకా మాది. నేను మాత్రం అందుకే సార్ చాలా క్యాండిడేట్స్ వచ్చారు అక్కడ. ఆ రోజు చాలామంది ఇబ్బంది పడ్డారు, ఏడ్చారు, బాధపడుతూ వెళ్ళిపోయారు. ఇంకా ఫైట్ చేయాలి తప్పదు. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి సార్ అన్న కన్సిడర్ చేస్తారేమో మమ్మల్ని. అంటే రిప్రజెంటేషన్ ఒక్కొక్కరు లెటర్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయమని చెప్పారంట. సో అంటే అదంతా లేట్ అయిపోతుంది. రిజల్ట్స్ ఏమో March 2కి అనౌన్స్ చేస్తామని వాళ్ళు చెప్పారు, అంటే రేపే. అంతలోపు అట్లీస్ట్ స్టేయో లేకపోతే మాకేమైనా న్యాయం చేస్తామని చెప్పడము. పక్క స్టేట్లో ఏపీలో విద్వాన్ ప్లస్ హెచ్పిటి ప్లస్ ఎంఏ సేమ్ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ నుంచి కన్సిడర్ చేస్తున్నారు. మాకెందుకు చేయరు? పక్క స్టేట్లో చేస్తున్నప్పుడు మనకేమైంది? మనల్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? మేము చదివిన చదువు అంతా వేస్ట్ సార్ నిజంగా. హెచ్పిటి ట్రైనింగ్కి చాలామంది పిల్లల నుంచి కూడా కష్టపడి అందరూ ఎవరి లైఫ్ సఫరింగ్స్ వాళ్ళు ఉన్నాయి. ఇంత కష్టపడుతున్నప్పుడు గవర్నమెంట్ కూడా మమ్మల్ని కన్సిడర్ చేసి హిందీ వాళ్ళని నేషనల్ లాంగ్వేజ్ అలా పక్కన పెట్టేసి మిగతా ఎవరికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగినప్పుడు ప్రాబ్లం అవ్వలేదు. ఒక్క హిందీ వాళ్ళు మాత్రమే ఇలా ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైం అంతా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు అలానే ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ సార్ రేవంత్ రెడ్డి సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, దీని మీద మీరు ఏమైనా చర్య తీసుకొని జీవో 25ని క్యాన్సిల్ చేసి మాకు హెల్ప్ చేస్తారని ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్. హిందీ ప్రచార సభ హైదరాబాద్ నుంచి విద్వాన్ చేశానన్న. అది ఇంతకుముందు డిగ్రీకి ఈక్వల్ ఉంటుండే. 2013లో హిందీ పండిట్ ట్రైనింగ్ అని హెచ్పిటి అని హిందీ పండిట్ ట్రైనింగ్ చేస్తున్నాం. అయితే అంతకుముందు 2017 వరకు కూడా హెచ్పిటి అంటే టీచర్ జాబ్కి హిందీ విద్వాన్ ప్లస్ హెచ్పిటి ఉంటే సరిపోతుండే. అయితే 2017లో జీవో నెంబర్ 25 అని గత ప్రభుత్వం తీసుకొచ్చి రాత్రికి రాత్రి జీవో తీసుకొచ్చి మీరు చేసిన డిగ్రీలు చెల్లవని చెప్పేసి ఇప్పుడు జియో నెంబర్ 25 అని చెప్పేసి మేము మొన్న గురుకుల 1:2లో టీజీటీలో 1:2లో సెలెక్ట్ అయ్యాము.
అయితే అక్కడికి వెళ్ళినాక వెరిఫికేషన్లు ఏమంటున్నారు, విద్వాన్ ఉంది మీకు, విద్వాన్తో డిగ్రీ చేసిన వాళ్ళకి ఇనెలిజిబిలిటీ అని చెప్పేసి ఇనెలిజిబిలిటీ ఇచ్చారు. అయితే మేమనేది ఏంటంటే 2017లో జియో వచ్చింది. మేము అంతకుముందు 2013-14 కంటే ముందే మేము డిగ్రీలు హెచ్పిటీలు చేసినప్పుడు 2017కు జియో వస్తే దానికి ఎట్లా మేము బాధ్యులం అవుతాము. మళ్ళీ 2017లో జియో వస్తే 2017 తర్వాత మళ్ళీ డిగ్రీలు పనికిరావంటే మళ్ళీ డిగ్రీలు ఎట్లా చేస్తాము. ఇప్పటికే ఇప్పుడు మా ఏజ్ నియర్లీ 40 సార్. మళ్ళీ ఇప్పుడు డిగ్రీలు చేసి మేము ఎప్పుడు ఉద్యోగాలు సాధించాలి, ఎప్పుడు ఎగ్జామ్స్ రాయాలి, ఎప్పుడు డిగ్రీలు చేయాలి, ఎప్పుడు పీజీలు చేయాలి. అయితే మేమనేది ఏంటంటే కనీసం 25th జియోకి కనీసం కట్ ఆఫ్ డేట్ ఇచ్చి ఇయర్ వరకు చేసిన డిగ్రీలు పనికిరావు అని చెప్పినా చేయాలి. లేదంటే జియో నెంబర్ 25 మొత్తం అని ఎత్తేయాలి. లేదంటే విద్వాన్ ఇప్పటివరకు చేసిన విద్వాన్ అందరికి ఏపీలో ఇదే డిగ్రీలతోటి హెచ్పిటి చేసిన వాళ్ళు ఏపీలో సంతోషంగా వాళ్ళు నోటిఫికేషన్ రాసుకుంటున్నారు, ఉద్యోగాలు సాధిస్తున్నారు. మాకు మాత్రం ఇదే హిందీ ప్రచార సభ హైదరాబాదు తెలంగాణలో చెల్లుబాటు కావట్లేదు. ఇదే ఈ హిందీ ప్రచార సభ హైదరాబాద్ ఏపీలో వాళ్ళు సంతోషంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి మాకెందుకు, మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు ఇప్పుడు మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిందే మార్పు కోసం వచ్చింది కనుక ఇటువంటి మార్పును తొందరగా మార్పు చేసి ఇప్పుడు మాకు వచ్చే నెక్స్ట్ డిఎస్సిలో కూడా మాకు అర్హత కావాలని కోరుకుంటూ ప్రజాభవన్ దగ్గరికి అంటే అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాం సార్. వెళ్తున్నాం సార్. ఇప్పుడు వెళ్ళి కలిసి అప్లికేషన్ ఇవ్వాలి.